ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః అని ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత, వీలైతే మీకు అభిషేకం చేయాలి దక్షిణామూర్తికి అనుకున్నప్పుడు, మీ ఇంట్లో దక్షిణామూర్తి విగ్రహం ఉండదు, ఫోటో అయితే ఎలాగో మనం తెచ్చుకుంటాం కాబట్టి, ఒకవేళ దక్షిణామూర్తి ఫోటో లేకపోయినా పర్వాలేదు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉన్నా కానీ వాళ్ళే ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల ఫోటోను కూడా మనం పూజించవచ్చు దక్షిణామూర్తి రూపంలో. అదేవిధంగా దక్షిణామూర్తి విగ్రహం లేని పక్షంలో ఇంట్లో శివలింగం ఉంటే కనుక శివలింగానికి అభిషేకాలు చేసుకోండి దక్షిణామూర్తి పూజలోని. శివలింగం కూడా లేని వాళ్ళు కనీసం ఒక 5 రూపాయల కాయిన్ కానీ, రూపాయి కాయిన్ కానీ, లేదా 10 రూపాయల కాయిన్ ఉన్నా కానీ తీసుకొని శుద్ధి చేసి ఆ యొక్క కాయిన్లోకి దక్షిణామూర్తిని ఆవాహన చేసుకోండి, అభిషేకమై చేసుకోండి. సరేనా? ఇప్పుడు మనం దక్షిణామూర్తి పూజలోకి వెళ్తున్నాం. ఓం పూర్వాక్తయావం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తి దేవత అభివృద్ధి ద్వారా బ్రహ్మజ్ఞాన ప్రాప్త్యర్థం కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ దక్షిణామూర్తి సజ్జోజాత విధానేన సా షోడశోపచార పూజాం కరిష్యే అని 2 అక్షంతలు తీసుకొని ఒక పల్లెంలో నీటితో వదిలిపెట్టండి. భస్మం వ్యా పాండురంగ శశి సకల ధరో జ్ఞాన ముద్రాక్షమాల వీణా పుస్తర్విరాజత్కర కమల ధరో లోక పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషిన్న మునివర్ణకరహై సేవ్యమాన ప్రసన్న సవ్యాలకృత్తివాసా సతతమవతునో దక్షిణామూర్తిమేష. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అని స్వామివారికి అక్షంతలు సమర్పించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అక్షంతలు స్వామివారి దగ్గర వేసి దండం పెట్టుకొని మరలా వీలైతే ఒక పువ్వు 2 అక్షంతలు తీసుకోండి. ఓం సజ్జో జాతం ప్రపచ్చామి ఆవాహయే సుందర నాగభూషం విజ్ఞాన ముద్రాంచిత పంచశాకం భస్మాంగరాగేణ విరాజమానం. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తి మహాత్మా రూపం ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఆవాహనం సమర్పయామి అని అక్షంతలు వేసి ఆవాహనం చేయండి. తమరి యొక్క పీటని ఇలా చేతితో తాకండి, అది సింహాసనంగా భావించండి. మనం ఇప్పుడు స్వామివారిని ఆవాహించి, అంటే స్వామివారు ఇంటికి వచ్చారు. ఓం భవే భవేన సువర్ణ రత్నామల వజ్రనీల మాణిక్యముక్తామణియుక్త పీఠే స్థిరో భవత్వం వరదో భవత్వ సంస్థాపయామీశ్వర దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తయే నమః సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి అంటే ఇప్పుడు స్వామివారి పాదాలు కడిగినట్టు భావించండి. ఓం భవే భవేన కస్తూరికా మిశ్రమిదం గృహాన రుద్రాక్షమాలాభరణాంకితాంగ కాలత్రయాభాజ్య జగన్నివాస పాజ్యం ప్రదాస్యే హృది దక్షిణాస్యం. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః పాదయోపాధ్యం సమర్పయామి అని స్వామివారు కాళ్ళు కడుగుతున్నట్టు భావించి ఆ ఉద్ధరణతో స్వామివారి పాదాలని ఆ నీటిని తాకించి వేరొక పళ్ళెంలో ఆ నీటిని వదిలిపెట్టండి. ఇప్పుడు స్వామివారి చేతులు కడుగుతున్నట్టు భావించండి. ఓం అతి భవే భవస్వామాం శ్రీ జాహ్నవీ నిర్మలతో యమీస చార్వ్యార్థమానేయ సమర్పస్యే ప్రసన్న వక్త్రాంబుజలోకవంజ కాలత్రయేహం తవ దక్షిణాస్యం. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ.
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. స్వామివారి ముఖం చుట్టూ నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టండి. ఓం భగవద్భవాయ నమః ముదాహమానంద సురేంద్రవంచ గంగా నదీతోయమీదం హి దాస్యే తవాధనా చాచమనం కురుష్వ. ఓం శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూప. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకు మనం కాళ్ళు చేతులు కడిగాము, అలాగే ముఖం శుభ్రపరిచాము. ఇప్పుడు స్వామివారికి అంటే స్నానం చేయకముందు ఏదైనా త్రాగడానికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తానంటే అలాగా కొంచెం తేనెని స్వామివారి పెదాలకి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. మధుపర్కం సమర్పయామి. ఇక్కడ మీకు వస్తే స్వామివారి ఇందాక చెప్పాను కదా, శివలింగం దగ్గర పెట్టుకొని లేదా శివయ్య విగ్రహం ఉన్నా కానీ లేదా దక్షిణామూర్తి విగ్రహం ఉన్నా కానీ ఈ యొక్క పంచామృత అభిషేకాలు అవి మీరు చేసుకోండి. మొదటగా పాలు తీసుకోండి. ఓం ఆప్యాయస్వ సమితేతు విశ్వతః సోమ వృష్ణయం భవవాజిష్య సంఘదే. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తి దేవతాయై నమః క్షీరేణ స్నప్నయామి అని పాలతో అభిషేకం చేసుకొని మరలా నీటితో మళ్ళీ అభిషేకం చేయండి. ప్రతి పంచామృతాలతో స్నానం స్వామివారి అభిషేకం చేసినప్పుడు నీటిని మాత్రం ఖచ్చితంగా ప్రతి అభిషేకం తర్వాత వాడండి. దధిక్రామ్ను అకారిషం జిష్ణు రస్వస్య వాజినః సరభినో ముఖ కరత్ప్రన్ ఆయోగం సీతార్షత్. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ దధ్నా స్నప్నయామి అని పెరుగుతో అభిషేకం చేయండి. మరలా నీటితో అభిషేకం చేయండి. ఇప్పుడు నెయ్యి తీసుకోండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వః సవతోత్పన్నాత్ విచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తయే నమః ఆజ్ఞేన స్నప్నయామి అంటూ నెయ్యితో అభిషేకం చేయండి. తర్వాత మరలా గంగా జలంతో అభిషేకం చేయండి. ఇప్పుడు తేనె తీసుకోండి. మధు వాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధిద్మః సంతోషదే మధునక్తముతో శశి మధుమత్పాద్యవగం రజః మధుచౌర్యస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం ఆస్తు సూర్యః మాద్భిర్గావో భవంతు నః మహ్యం. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తి దేవతాయై నమః మధునా స్నప్నయామి అని తేనెతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మరలా నీటితో అభిషేకం చేయండి. మీకు చాలామంది చక్కెర అని చెప్తారు, కానీ అవకాశం ఉన్నంత మట్టుగా చెరుకు రసం ఉంటే కనుక సంపాదించుకోండి. చెరుకు రసం తీసుకొచ్చి, చెరుకు రసం అందుబాటులో లేనప్పుడు చక్కెర దగ్గర. స్వాధూపవస్త దివ్యాయ జన్మనే స్వాధురింద్రాయ సుహవీతు నామ్నే స్వాధుర్ముత్రాయ వరుణాయ వాయువే బృహస్పతే మధుమాగం ఆదాభ్య మహ్యం. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తయే నమః శర్కరాయ స్నపయామి అని ఈ అభిషేకాలన్నీ అయిన తర్వాత మరలా మనం కొబ్బరి నీళ్ళు ఉంటే తీసుకోండి, రసం తీసుకోండి. యా ఫలనేర్య ఆ ఫల ఆ పుష్ప యాచ పుష్పని బృహస్పతి ప్రసుతాస్తో నాముశ్చింతగ్భాసః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ దక్షిణామూర్తయే నమః ఫలదోకేన స్నప్నయామి అని పళ్ళు రసాలన్నీ కూడా స్వామికి అభిషేకం చేసిన తర్వాత పంచామృత స్నానం సమర్పయామి. ఇదైన తర్వాత ఇప్పుడు స్వామికి శుద్ధోదక స్నానం చేయించాలి. అంటే గంగాజలం తీసుకోండి. అపోహిష్టమయో భువస్థాన ఊర్జే దదాతన మహేరనాయ చక్షసే యో వహ శివతమో రసస్తస్య బాజేతే హనః ఉసతీర్వ మాతరః
తస్మ ఆరం గమమవో ఎస్స క్షయాయ జన్మదః అపోజనయాదచానః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ దక్షిణామూర్తయే నమః. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్వామికి చక్కగా పంచామృతాలు అభిషేకం అయిపోయింది, అలాగే శుద్ధోదక స్నానం అయింది. మరొకసారి శుద్ధోదక స్నానం చేసేటప్పుడు ఓం వామదేవాయ నమః. వేదాంత వేచ్చాఖిల శూలపానే బ్రహ్మమరూపేంద్ర సురేంద్ర వంధ్య స్నానం కురుస్వమల గంగతోయే సువే సువాసితే స్నాన్ కురు దక్షిణాస్యః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ దక్షిణామూర్తయే నమః. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి స్నానం అంతా అయిపోయింది. చక్కగా స్నానం అయిన తర్వాత స్వామివారిని అలంకరించండి. అలంకరించి చక్కగా చందనం, ముఖ్యంగా స్వామివారికి చందనం అన్న పసుపు అన్న చాలా ఇష్టం కాబట్టి చందనం కూడా అభిషేకం చేయండి. ఇది అయిన తర్వాత స్వామివారి అలంకరణ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి వీలైతే పసుపు వస్త్రం మీ దగ్గర ఉంటే కనుక కొత్తది, ఆ యొక్క పసుపు వస్త్రం స్వామివారి దగ్గర పెట్టండి. లేని పక్షంలో అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. స్వామి నాకు ఇంతే శక్తి ఉంది అని చెప్పేసి. ఓం జ్యేష్ఠాయ నమః. కౌసేయ వస్త్రేణ చ మార్చయామి దేవేశ్వరాంగాని తవ మలాని ప్రజ్ఞాఖ్య లోకత్రియ ప్రసన్న శ్రీ దక్షిణాస్యాఖిల లోకపాల. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ దక్షిణామూర్తయే నమః. వస్త్రోయుక్తం సమర్పయామి అని స్వామివారి దగ్గర వస్త్రం సమర్పించండి. ఇందాక చెప్పాను కదా, వస్త్రం లేకపోతే పసుపు అక్షంతలు, లేకపోతే ఒక 4 ఒత్తులు తీసుకొని లేదా శుభ్రంగా శుద్ధి చేసి దానికి పసుపు రాసి అదే వస్త్రంగా భావించమని చెప్పండి. ఇప్పుడు యజ్ఞోపవీతం కూడా ఇంతే. ఒత్తులుంటే ఒత్తులకే పసుపు రాసి దీన్ని యజ్ఞోపవీతంగా భావించమని చెప్పండి. లేని పక్షంలో అక్షంతలు వేసుకోండి. ఓం శ్రేష్ఠాయ నమః. సువర్ణ తంతూద్భవమగ్రమీష యజ్ఞోపవీతం పరధత్వదేవ విశాల బాహుధర పంచవక్త్ర శ్రీ దక్షిణామూర్తి సుఖస్వరూప మహి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు స్వామికి వస్త్రం సమర్పించాము, యజ్ఞోపవీతం సమర్పించాము. ఆభరణాలు ఎక్కడి నుంచి తెస్తాం? లేని వాళ్ళ మీద ఎక్కడి నుంచి తెస్తాం మీరు చెప్పండి. కాబట్టి పసుపు అక్షంతలు లేదా పసుపే బంగారంగా భావించమని చెప్పి ఆ పసుపుని ఆభరణాలుగా సమర్పించండి. ఓం రుద్రాయ నమః. సురత్న దాంగేయ కిరీటకుండలం హరాంగులీ కంకణ మేఖలావృతం ఖండేంద్ర చూడామృత పాత్రయుక్తం. ఓం శ్రీ దక్షిణామూర్తిమహం భజామి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైంది గంధం. ఈ యొక్క గంధం పరిపూర్ణంగా సమర్పించండి, లేదా పసుపు. ఓం కాలాయ నమః. కస్తూరికా చందన కుంకుమాది విమిశ్ర గంధం మణిపాత్ర సంస్థం సమర్పయిష్యామి ముదా మహాత్మన్ గౌరీ మనోవస్థిత దక్షిణాస్యః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గంధం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమలేపనం సమర్పయామి. గంధం సమర్పించిన తర్వాత పసుపు సమర్పించిన తర్వాత కుంకుమ అలంకరించండి. మరలా అక్షంతలు తీసుకోండి. ఓం కల వికరణాయ నమః. శుభ్రాక్షతై శుభ్రతిలహై సుమిశ్రహై సంపూజయస్యే భవతః పరాత్మాన్ తదేకనిష్టేన సమాధినాద సదాహమానంద సుదక్షిణాస్యః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పసుపు కలరు పుష్పాలు తీసుకోండి. పసుపు కలిపిన అక్షంతలు లేదా పసుపే
ఓం బల వికరణాయ నమః సుగంధిని సుపుష్పాని జాజబిల్వార్కచంపకః నిర్మితం పుష్పమాలంచ నీలకంఠ గృహానభో. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. వీలైతే మారేడు దళాలు స్వామికి సమర్పించండి. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడే ఈ దక్షిణామూర్తి కాబట్టి మారేడు దళాలు, అలాగే పసుపు రంగు పువ్వులు స్వామికి ఇష్టమైనవి కాబట్టి. ఇప్పుడు మనకి స్వామికి అన్నీ చేశాము. ఇప్పుడు మీకు ఓపుకుంటే సహస్రనామాలు చదువుకోండి, లేకపోతే అష్టోత్తర శతనామాలు చదువుకోండి. ఇంకా ఓపుకుంటే స్వామివారి స్తోత్రాలు శ్లోకాలు ఉంటాయి, అవి కూడా చదువుకోండి. ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని దక్షిణామూర్తి స్తోత్రాలు శ్లోకాలు చెప్తే వస్తాయి. శ్రీ దక్షిణామూర్తి అధాంగ పూజ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ మునిసేవితాయై నమః. జంఘౌ పూజయామి. ఓం శ్రీ బ్రహ్మరూపిణే నమః. జానూని పూజయామి. ఓం శ్రీ గురుత్తమాయై నమః. ఓం పూజయామి. ఓం శ్రీ వటమూలస్థాయై నమః. గుహ్యం పూజయామి. ఓం శ్రీ వేదప్రియాయై నమః. కటిం పూజయామి. ఓం శ్రీ మహాయోగినే నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ త్రిజగద్గురవే నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీ విశుద్ధాత్మేయై నమః. హృదయం పూజయామి. ఓం శ్రీ జ్ఞానముద్రాయై నమః. హస్తౌ పూజయామి. ఓం శ్రీ జ్ఞానమూర్తయే నమః. భుజౌ పూజయామి. ఓం శ్రీ సర్వలోకహితాయై నమః. కంఠం పూజయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ముఖం పూజయామి. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. నేత్రాణి పూజయామి. ఓం శ్రీ రుద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వాయై నమః. శరం పూజయామి. ఓం శ్రీ చంద్రమౌళియే నమః. మౌళిం పూజయామి. ఓం శ్రీ సకల జ్ఞానప్రదాయై నమః. తనుం పూజయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవదేవాయ నమః. ఓం భవశ్య దేవశ్య పత్నే నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం సర్వస్య దేవస్య పత్నే నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం పశుపతదేవస్య పత్నే నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం భీమస్య దేవస్య పత్నే నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం మహతో దేవస్య పత్నే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ధూపము వేయండి. ధూపం ఎలా ఉండాలంటే సాంబ్రాణి అంటే అగరబత్తీలు లేదా ధూపం స్టిక్స్తో వేయకండి. మీకు అందుబాటులో ఉంటే ఆవు పిడకలు సంపాదించండి. అలాగే రావి చెట్టు పొల్లలు, ఆవు పిడకలు రావి చెట్టు పొల్లలతో కలిపి
అగ్నిని ప్రజ్వలింపజేసి ఒరిజినల్ గుగ్గులం పౌడర్ లేదా ధూపం పౌడర్ అని ఉంటుంది, ఆ పౌడర్తో ధూపం వేసి స్వామికి, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి, అలాగే మీ కుల దేవత, మీ గ్రామ దేవత, మీ ఇష్ట దేవత మీరు తలుచుకొని ఆ దేవతలకు కూడా ధూపం వేసుకొని తర్వాత మీ ఇల్లంతా కూడాను కలిగి తిరగండి. ధూపం వేస్తూ ప్రతి గదిలో, ప్రతి హాల్లో, మూల మూలకి, అలాగే బయట కూడాను గేటు వరకు వెళ్ళి చక్కగా ధూపం వేయండి. ఓం బలాయ నమః దశాంగధూపం పరికల్పయామి నానా సుగంధాన్విత మార్జయుక్తం మేధాక్ష సర్వజ్ఞ బుధేంద్ర పూజ్య దిగంబర స్వీకురు దక్షిణాస్య. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ధూపమాగ్రపయామి ధూపం సమర్పయామి అని ధూపం వేసిన తర్వాత ఒక మనిషికి ఆ ధూపం ఇచ్చి ఇల్లంతా కూడా కలిగి తిరిగి ధూపం మొత్తం వేయమని చెప్పండి. ఇప్పుడు దీపం సమర్పించండి స్వామికి. ఓం బలప్రమథనాయ నమః. ఆజ్ఞేన సమ్మిశ్రణం ప్రదీపం వర్తిత్రయేణాన్వితమగ్నయుక్తం గృహాణ యోగీంద్రమయార్పితం భో శ్రీ దక్షిణామూర్తి గురు ప్రసీద. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సమర్పయామి అని ధూపం దీపం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామికి మనస్ఫూర్తిగా మీకు చేతనైనంత వరకు ఏముంటే అదే నైవేద్యంగా 2 తమలపాకులు ఒక్క పెట్టి 2 అరటిపళ్ళు పెట్టండి. కలిగితే శనగలు ప్రసాదం పెట్టండి. ఇంకా కలిగితే పరమాన్నం బెల్లంతో తయారు చేసింది ఉండి స్వామికి నైవేద్యంగా పెట్టండి. నైవేద్యం పెట్టేటప్పుడు ఓం సర్వభూతదమనాయ నమః. సాల్యోదనం నిర్మల సూపసాక భక్షాజ్య సంయుక్త దధి ప్రసిక్తం కబద్ధ సద్రాక్ష ఫలైచ్చ చూతహే సోపాసనం భక్షయ దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి గుడుం నివేదయామి నారికేల కదలీఫలం నివేదయామి ఋతుఫలం సమర్పయామి. ఇప్పుడు స్వామికి తాంబూలం సమర్పించండి. ఓం మనోన్మనాయ నమః. తాంబూలం మధ్య ప్రతి సంగ్రహాన కర్పూరముక్తామణి చూర్ణయుక్తం సుపర్ణ పద్మాన్విత భోగఖండ అనేక రూపాకృతి దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. తాంబూలం సమర్పయామి. ఉండేటట్టు గంటని ఒకరు కొట్టండి. అలాగే హారతి ఇచ్చేటప్పుడు శివనామస్మరణ, అలాగే శివునికి సంబంధించినటువంటి పాటలు లేదా దక్షిణామూర్తి శ్లోకాలు అంటే చదువుకొని మీరు ఇవ్వచ్చు. అలాగే గౌరీదేవికి కూడాను ఏదన్నా మంచి పాట పాడుతూ మీరు హారతి అనేది ఇవ్వచ్చు. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీరాజనం నిర్మల పాత్ర సంస్థం కర్పూర సందీపతమచ్చరూపం కరోమి వామే సతవోపరీదం వ్యోమాకృతే శంకర దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు పువ్వుల అక్షంతలు తీసుకొని స్వామివారికి మంత్రపుష్పం చెప్పండి. మందార పంకేరు కుందజాజి సుగంధ పుష్పాంజలిం సమర్పయామి. త్రిశూల ఢక్కాంచిత పాని యుగ్మతే దక్షిణామూర్తి విరూపధారిన్. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు 2 అక్షంతలు పువ్వు తీసుకొని ప్రదక్షిణ చేసుకోండి. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. ప్రదక్షిణం సమ్యగం కరిష్యే కాలత్రయే త్వం కరుణాభిరామం శివ మనోనాథ మమాపరాధం
क्षमस्व यज्ञेश्वर दक्षिणास्य। ओं नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। ओं नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। ఆత్మప్రదక్షిణాం సమర్పయామి. ఇప్పుడు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత శ్రీ దక్షిణామూర్తి సర్వోపచార పూజ పిల్లలతోని పుష్పాలంటే పుష్పాలతోనూ లేదా తమలపాకులతోనూ స్వామివారికి సేవ చేయమని చెప్పండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఛత్రమచ్ఛాదయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః చామిర్విజయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః నృత్యం దర్శయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః గీతం శ్రావయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఆందోళకాన్నారోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అశ్వానరోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః గజానరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్తోపచార మంత్రోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. సర్వోపచార పూజ అయిన తర్వాత మరొకసారి అక్షంతలు పువ్వు తీసుకొని స్వామివారి ప్రార్థన చేసుకోండి. ఓం నమో హిరణ్య బాహువే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబకాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. నమో నమః పాప వినాశనాయ. నమో నమః కంజ భవార్చితాయ. నమో నమః కృష్ణ హృదిస్థితాయ. ఓం శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి ముందు క్షమాపణ అందరూ గట్టిగా లెంపలు వేసుకొని క్షమించమని చెప్పి యస్య స్మృచ్చాచనా మోక్షోత్తపః పూజా క్రియాదేశు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే మహేశ్వరం అని లెంపలు వేసుకున్న తర్వాత అక్షంతలు తీసుకొని ఈ మంత్రం చెబుతూ అక్షంతల్లో నీళ్లు పోసి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదుస్తుతే అనయ సజ్జో జాత విధాన ధ్యానవాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మికః శ్రీ దక్షిణామూర్తి సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. ఏతాత్ఫలం శ్రీ దక్షిణామూర్తి ఈశ్వరార్పణమస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే అహిర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ. శ్రీ దక్షిణామూర్తి ఆవాహనం నజానామి విసర్జనం పూజావిధం నజానామి క్షమస్వ. శ్రీ దక్షిణామూర్తి దేవత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ దక్షిణామూర్తి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. పూజంతా అయిపోయిన తర్వాత మీకు వస్తే ఆఖరిలో ఈ యొక్క శాంతి మంత్రం చెప్పుకోండి. ఓం తచ్చం యోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవి స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సం నో ఆస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.